అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎక్కడున్నామో. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని సమతామూర్తి విగ్రహం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ లోపల మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చేసి మన హైదరాబాద్ బెంగళూరు హైవే మధ్యలో ముచ్చింతలు ఉంటుంది అనమాట. పాలమాకుల దగ్గర టర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే మనకు ఒక 3 కిలోమీటర్స్లో కనిపిస్తుంది. రోడ్డు కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎంతో ఆవేశంతో మీకు అంతా చూపించాలని వెళ్ళిపోయినా, ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే మనకు బయట వరకే మొబైల్ అలా ఉంది. వన్స్ లోపలికి టికెట్ తీసుకొని ఎంట్రీ అయిన తర్వాత మొబైల్ మాత్రం అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. సో మీకు టెంపుల్ లోపల నేనేం చూపించలేకపోతున్నా, దానికి మాత్రం పెద్ద సారీ. బట్ మీరు ఈ మొబైల్లో చూసే కన్నా డైరెక్ట్ ఒకసారి వీలైతే వెళ్ళిరండి. 216 ఫీట్స్ యొక్క సమతామూర్తి పంచలోహ విగ్రహము ప్లస్ 120 కిలోస్ ఆఫ్ గోల్డ్తో ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట, రామానుజాచార్యుల వారిది. చాలా బాగుంటుంది. టెంపుల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా ఫ్యామిలీతో వెళ్ళినా మా ఫ్యామిలీ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. సో మీరు కూడా ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క చరిత్ర అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని మనం సమతామూర్తి అని అంటారనమాట. 11వ శతాబ్దానికి చెందినటువంటి హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపడానికి పోరాడినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క 1000వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినారనమాట. ఫిబ్రవరి 5వ తారీఖు 2022 సంవత్సరంలో వసంత పంచమి రోజున ఆవిష్కరించినారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించింది వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 2013-14లోనే ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి మన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు కదా, వారు మొదలు పెట్టినారనమాట. చాలా రకాల నమూనాలు అయితే తయారు చేయించి ఈ చైనాలో ఈ యొక్క విగ్రహాన్ని రూపొందించడానికి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసినారు. ఆ తర్వాత 1600 భాగాలుగా చైనాలో తయారు చేసి ఆ విడి భాగాలను మన ఇండియాకి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అసెంబుల్ చేయడం అనేది జరిగింది. ఈ మొత్తం విగ్రహం ప్లస్ టెంపుల్ నిర్మాణానికి సుమారు 1000 కోట్లు ఖర్చయింది. 16 నెలలు పైగా సమయం పట్టింది. ఈ సమతామూర్తి స్టాచ్యూ యొక్క ఏరియా మొత్తం 200 ఎకరాల్లో ఉంటుంది అనమాట. అసలు బిల్డింగ్ వచ్చేసి ఏదో మనం ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉండదు, ఏదో రాజభవనంకి వెళ్ళినట్టు, ఇంద్రభవనంకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ కానీ ఇది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. 4 to 5 లైటింగ్ ఉంటుంది. డే టైంలో విగ్రహాన్ని చూడొచ్చు. అండ్ మళ్ళీ ఈవినింగ్ 7కి వచ్చేసి హారతి ఉంటుంది. హారతి కూడా చాలా బాగుంది. హారతి తర్వాత స్టాచ్యూ ఆపోజిట్లో ఒక ఫౌంటైన్ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్ దగ్గర ఒక లేజర్ షో కూడా చేస్తారు. లేజర్ షో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒక 15-20 మినిట్స్ వరకు ఉంటుంది లేజర్ షో. ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 రూపీస్ పెద్దవాళ్ళకు ఉంటుంది, పిల్లలకు కొంచెం తక్కువనే ఉంది టికెట్. సో టికెట్ తీసుకొని ఎంట్రీ అయిపోయిన తర్వాత మొత్తం 4 గేట్లు ఉంటుంది. 4 గేట్ల నుంచి మీరు ఎటు సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. లోపల మొత్తం 108 గుళ్ళు ఉంటాయన్నమాట, వైష్ణవ క్షేత్రాలు, ఇంక్లూడింగ్ తిరుపతి, అహోబిలం, ఇట్లా మన ఇండియాలో కనిపించేటువంటి మొత్తం వైష్ణవాలయాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ 108 టెంపుల్స్ ఉంటుంది. మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. అంటే ఆ దేవుడి యొక్క నమూనాలు ఉంటాయి, 108 చిన్న చిన్న టెంపుల్స్. ఎంట్రీ అవ్వగానే మనకి సెక్యూరిటీ చెకప్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చేతి మీద ఓం అనే ఇంక్ ప్యాడ్తో లోగో ఒకటి వేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది. నామం కూడా పెడతారు. ప్రతి టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ యొక్క విశిష్టత, అది ఏ ఏరియాలో ఉన్న టెంపుల్ అనేసి మనకు డిస్ప్లే కూడా ఉంటుంది. పూజారులు కూడా మనకు మంచిగా అర్చన కానీ అభిషేకం కానీ ఏదైనా ఉంటే కూడా అక్కడ చేయించుకోవచ్చు. ఇంకోసారి మనం ఈ యొక్క విగ్రహం విశిష్టతలు తెలుసుకుందాం. 216 అడుగుల పంచలోహ విగ్రహం ఉంది. 1800 టన్నుల పంచలోహాలు వినియోగించినారనమాట. మొత్తం 200 ఎకరాలలో ఉంది. 1000 కోట్లు నిర్మాణ ఖర్చు. ఇలా చాలా విశిష్టతలే ఉన్నాయి. బట్ నేను చెప్పడం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో పాటు వస్తే మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ను ఫీల్ అవుతారు. సో వీడియో నచ్చుంటే మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.